ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా మా అమ్మ చేసినట్టు గట్టిగానే చేస్తాను మా అన్న తోటి ఉన్నాడు వాళ్ళంతా తోటి ఉండేది వాళ్ళతో పాటు మరి ఏంటో చెప్పాలి అడగలిగిన వాళ్ళని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని మా రేవంత్ రెడ్డిని చూడాలి అని ఇంత దూరం వచ్చి ఎక్కడికో పోయినా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని నేను బాగా అనుకున్నాను పొద్దున వస్తే నువ్వు బయట పోయిన వాళ్ళు జైతాల కత్తవాడు కదా మరి మా ఇంటికి కత్తవాలేదా దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉన్నాడు ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా జైతాలు 10కి వస్తుంది ఈ చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది నాకు వచ్చింది అదే నేనేమో నాకు మా అన్నకు చెప్తాను నాకు ఇష్టమైనది తెచ్చింది మిర్చి బజ్జీ నేను ఎక్కువ టెన్షన్ పెట్టుకో టెన్షన్ పెట్టుకో ఇంకా ఏమన్నా చేయాలి కానీ బాగా రంది పెట్టుకో నేను తిన్నా తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన ఈ కాలంలో కట్టెల పొయ్యి నడుస్తున్నాయా నేను పెడతా ఓసారి పెడతా నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పని అయిపోద్ది మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి మంచిగున్నాయి మంచిగా మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా మా అమ్మ చేసినట్టు మీ మాసత వచ్చింది ఇడికి మీ మామ ఉన్నాడు ఇక్కడనే మరి కుండ శిఖర్ అంటే ఇష్టమా నాగడి కోడ అంటే ఇష్టమా మన కోడ అంటే ఇష్టమా నాకు ఊరుకోడు అంటే నాగడికోడైనా ఊరుకోడు అది ఎప్పుడు వస్తారు మా ఇంటికి 10 తారీఖు వస్తాను కలవాలని వచ్చినా ఇక ఈ కన్నతో ఎదురు చూస్తాను ఇక కనబడతాడా లేదని టీవీలో బాగా మాట్లాడతావు నాతో మాట్లాడవు మరి ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా మాట్లాడు చూస్తా ఇంకొకటి నేను అలసిపోయి ఉన్నాడు బాబు అన్న మీరు రారన్న మంచిది మంచిగా కుండ చికెన్ చేస్తారు మంచిగా నాటుకోడి కుండ అన్న తీసుకో ఇంకొకటి నేను వస్తా 10 తారీఖు వస్తా నడుస్తుంది ఏమైతుంది ఏంది ఇక కష్టపడ్డా అందరికి తెలిసే మా మామ కట్టపడ్డాడు మా ఆయన కట్టపడ్డాడు వాళ్ళు చనిపోయిండ్రు మాది మూదరు చూసి అట్లనే ఉన్నోళ్ళు ఇట్లా అయినాం ఏదో నాకు ఈ సినిమా ఈ వెళ్ళాలి తీసుకొచ్చేపడికే ఇంత మీరు అందరు తెలుసు కానీ నాకు వ్యవసాయం ఏందో గజ్జి కూడా ఏందో ఇక అంతకెక్కువ లేదు మాది కూడా వ్యవసాయ కుటుంబం నల్లమల్ల అడవిలో మా ఊరు ఊర్లో పొలాలు వెళ్ళాలని వచ్చినాయి కానీ టెన్షన్ పెట్టుకోక మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు నేను మొత్తం చూసి వచ్చినోడిని చేసి వచ్చినోడిని అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర 20 రోజులు అవుతుందా ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువైపోయింది దావతులకు చాలా ఎక్కువైంది మందు తాగుడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది అప్పటికప్పుడు ఇటు ఉన్నోళ్ళవి అంతే నేను అదేందన్న పారు రమేశ్వరి పోతుంది ఏ ఊరు అది ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి వార్డు నెంబర్ 24 బెల్ట్ షాపులు ఉన్నాయి ఊర్లో అందరు అమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాప్లో ఈపులు వాళ్ళ కొట్టింది అది సందులు 2 అవుడితోటి ఉత్తరిస్తున్నారు నాటి పింఛన్ పైసలు అన్నీ ఎత్తుండు రైతు బంధు పైసలు అన్నీ ఎత్తుండు ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా మొదలు తెచ్చుకొని వచ్చినప్పుడు కడతాం దాంతో ఇంకెక్కువైనాయి దావా అది కొంచెం తీవ్రంగా ఉన్న సమస్య పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది పిల్లలు పొద్దుట కూడా మొదలు పెడుతుంది అదంతోనే ఇండ్లు మునుగుతున్నాయి భూములు జాగాలు కొంపల కాటికెళ్ళిపోతుంది కష్టపడి చూస్తాయి అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక శానేళ్ళు అయింది కదా పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యారు కదా ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రుణ నడిచింది పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇండ్లు బాగా అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా ఇస్తారు కదా ఇళ్ళతోటి రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో
3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక. మీరు చేసిన పని చేసిన ఎక్కువ పంట వేస్తున్నాను ఓట్లకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్లో 2660 రూపాయలు ఇస్తుంది. ఆడ పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది, ఇక్కడ మనకు తక్కువ వస్తున్నాయి. అది కూడా మనకు 1960 ఇస్తుంది. కాకపోతే ఏంటంటే తుటి కింద తరుగు కింద 5 కిలోలు సంచికి తీసుకొని అది ఎక్కువ నష్టం అవుతుంది. ఓడుకునేటోళ్ళు ఈ 2-3 అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్యలు చెప్తున్నారు. మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరైనా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనం చూస్తే మనకు వేరే ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడున్న వాళ్ళు చెప్పింది నాకు చూస్తే చూసి ఊర్లో తిరిగి సొంతంగా మనం ఎండలు ఓగాది ఎండలు బాగా కొడతాయి, తిరిగి గట్టిగా కొడతాయి. కొద్దిగా తిరుగుట్ల తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగే అవకాశం చూసుకోరారా, ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి. ఏం కాదు, అన్ని దేవుళ్ళు మన అల్లనే వాడికి వేములవాడ రాజన్న దగ్గర నిన్న పోయినా, కొండగట్ట అంజన దగ్గరికి భద్రాచలం రాముడి దగ్గరికి. అంటే ఇట్లా పోతుంటే దర్గాలు కరీంనగర్లో దర్గా ఉంది కదా మన సార్, వరంగల్ దర్గా అట్లా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా, అవి కూడా చూసి వస్తున్నాయి. ఎట్లా మనం ఏమైనా చేయాల్సి వస్తే మంచిగా చేయడానికి సీతక్క కలిసిందా? సీతక్క కలిసింది, బాధ్యత అంతా సీతక్కనే మోస్తున్నది. అందరం మోయాలి, మనిషికింత మోయాలి బరువు. ఒక్కరు మోస్తే బాగా ధైర్యం ఉండదు కదా, అందరం మొత్తం మనిషికింత అంజనా వస్తా 10 తారీఖు నాడు వస్తా. ఇంటికి వస్తా 10 తారీఖు నాడు వస్తా. 10 తారీఖు పోతాను. పోయినామన్నా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.